ఇదిగో మరణ పడకల మీద నుంచి మరణ పడకల మీద నేనున్నప్పుడు, ప్రభువా నన్ను కాపాడితే నీ కొరకు బ్రతుకుతాను, నీ సేవ కొరకు బ్రతుకుతాను, నీ సువార్థకుడికి నేను ఉంటానని ఎంతోమంది మాటిచ్చే మాట తప్పట్లేదా? భయంకరమైన రోగాలతో హాస్పిటల్‌లో బెడ్ మీద ఉన్నప్పుడు డాక్టర్‌లొచ్చేసి చేతులెత్తేసి మా వల్ల అవ్వదు అని చేతులెత్తేసి చేతులు దులిపేసుకున్నప్పుడు ఏడ్చావే, కన్నీరు కార్చావే. అయ్యా ఒక్క అవకాశం ఇయ్యి ప్రభువా నీ కొరకు బ్రతుకుతానని ఒక మంచి దేవుని దగ్గర ఒక బాండింగ్ తీసుకొని, దేవునితో ఒక నిబంధన చేసుకొని, నువ్వు బ్రతికి బట్టగట్టి ఈ లోకములో ఇంకా బ్రతుకుతున్నావంటే ఆ కృతజ్ఞత నీకుందా అని అడుగుతున్నాను ఈరోజు నేను. ఒక దేవుని సేవకుడిగా నేను అడుగుతున్నాను. ఆనాడు ఉన్న ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే మాదిరిగా ఉన్నారండి. మేలులు మర్చిపోయారు. కృతజ్ఞత లేని మనుషులుగా బ్రతుకుతున్నారు. ఒక దూడను చేసేసుకున్నారు. దూడను చేసేసుకొని దేవుని స్థానాన్ని దూడకిచ్చేసారండి. ఈరోజు కూడా చూడండి. ఒకప్పుడు బానిసత్వంలో బ్రతుకుతున్న మనుషులు ఈరోజు ఎంతోమంది నాకు తెలిసిన వారు ఉన్నారు. ఒకప్పుడు తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు. ఒక మంచి స్థాయి ఇచ్చాడు దేవుడు, ఒక హోదానిచ్చాడు, ఒక పేరునిచ్చాడు, ఒక ప్రత్యేకతనిచ్చాడు, నీకంటూ ఒక గుర్తింపునిచ్చాడు. అది మర్చిపోయి రోజు బ్రాందీ షాపుల్లోను, బీర్ షాపుల్లోను, బారుల్లోను తాగేసి దొరకట్లేదా? తెలిసిన వారు ఉన్నారండి. పేర్లు చెప్పడానికి ఇష్టపడట్లేదు, ఊర్లు చెప్పడానికి ఇష్టపడట్లేదు. బాధ అనిపిస్తుంది. ఒకప్పుడు తినడానికి తిండి లేదు, ఒకప్పుడు ఉండడానికి ఇల్లు లేదు. ఒకప్పుడు నువ్వంటే ఎవరికీ తెలీదు. కానీ ఈరోజు నీకు అంతస్తుల మీద అంతస్తులు ఇల్లు ఇచ్చాడు, ఒక గుర్తింపునిచ్చాడు, ఒక స్థాయినిచ్చాడు, ఒక మంచి హోదానిచ్చాడు. మర్చిపోయావే, గతాన్ని మర్చిపోయావే, బార్ షాపులో దొరుకుతున్నావే, బ్రాందీ షాపులో దొరుకుతున్నావే, కృతజ్ఞత లేని మనిషిగా బ్రతుకుతున్నవే. నీకు ఇంగిత జ్ఞానం ఉందా? ఒక్కసారి నీ జీవిత చరిత్ర బ్యాక్‌కెళ్తే, వెనక్కి వెళ్ళి చూస్తే నీ బ్రతికేంటి, నువ్వేంటి, నీ స్థితేంటి?